తెలంగాణలో తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించిన సరైన నిధులు విడుదల చేయలేదని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. నేడు గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ ఐటీడీఏ నిధుల ద్వారానే సాధ్యమవుతుందని చెప్పారు ఆయన. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ రెండూ తెలంగాణలో గిరిజన తండాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయని అన్నారు. హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో ఈ వ్యాఖ్యలు చేశారు రామచంద్రరావు. గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఈ తండాల్ని నిర్లక్ష్యం చేసినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవైపు గ్రామంలో తండాల్లో ఉన్నటువంటి ఒక తండాలకు ఒక హోదా ఇస్తూ, ఒక సపరేట్గా ఒక గ్రామ పంచాయతీ హోదా ఇస్తూ అక్కడ నిధులు కానీ అక్కడ అభివృద్ధి కానీ కార్యక్రమాలు ఈ రెండు ప్రభుత్వం కూడా చేయలేదు. ఈరోజు ట్రైబల్ ఏరియాస్లో ఏ డెవలప్మెంట్ జరిగినా కూడా అది ఐటీడీఏ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఈరోజు ట్రైబల్ ఏరియాస్ కూడా డెవలప్ అవుతున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ట్రైబల్స్ ఒక వెల్ఫేర్ కోసం, వారి సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నది. ఆ రోజు ప్రభుత్వం